హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. మా పాప బర్త్డేకి వాళ్ళ అన్నయ్య సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు. అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం రండి. ఈ గిఫ్ట్ ఫస్ట్ క్రై నుంచి వచ్చింది. గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. సో ఫాస్ట్గా ఓపెన్ చేసేద్దాం. ఇది బేబీ హగ్ వారి 18-1 ఈజల్ బోర్డ్. ఇది 4+ ఇయర్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఈ కిట్లో ఏమున్నాయంటే ఏబీసీ, వైట్ బోర్డ్, చాక్ బోర్డ్, హ్యాంగింగ్, హైట్ అడ్జస్ట్మెంట్, మ్యాగ్నెటిక్ టాస్క్ బోర్డ్, స్టోరేజ్ ట్రే అండ్ పేపర్ క్లిప్పర్. సో ఇన్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది 18-1 అన్నారు. సో ఇప్పుడు 1 by 1 ఓపెన్ చేసేద్దాము. ఫస్ట్ మ్యాగ్నెటిక్ టాస్క్ బాక్స్ అండి. నెక్స్ట్ ఏబీసీ అండ్ 1 2 3 ఇచ్చారు. నెక్స్ట్ డస్టర్, చాక్ అండ్ సమ్ హుక్స్ ఇచ్చారు. ఇంకా కొన్ని పైప్స్ కూడా ఉన్నాయి. ఇంకా వైట్ బోర్డ్ అండి. ఇందులో హౌ టు అసెంబుల్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఫిక్స్ చేయాలి. మనకి ఇచ్చిన పైప్స్ మీద నెంబరింగ్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ నెంబర్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేయాలి. మొత్తం కూడా 7 స్టెప్స్లో ఫిక్స్ అవ్వాలి ఇవి. మీకు పైప్స్ మీద ఎల్ అని కనిపిస్తే లెఫ్ట్ పైప్, ఆర్ అని కనిపిస్తే రైట్ పైప్ అండ్ సి అని కనిపిస్తే సెంటర్ పైప్. మేము ఇప్పుడు ఫిక్స్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఇందులో C2, R2, L2 బేస్ పైప్స్ అండి. వీటిలో సాయిల్ ఆర్ వాటర్ ఫిల్ చేయమన్నారు. మేమైతే సాయిల్ ఫిల్ చేస్తున్నామండి. సాయిల్ ఫిల్ చేయడం వల్ల స్టాండ్ కింద పడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. 3 పైప్స్కి సాయిల్ ఫిల్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా అయితే స్టాండ్ ఇలా ఫిక్స్ చేసామండి. ఇదైతే స్టోరేజ్ ట్రే. ఇందులో ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి హుక్స్ అండి. ఇవి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేయాలి. మన బేబీ హైట్ని చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత వైట్ బోర్డ్ ఫిక్స్ చేస్తున్నాను చూడండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఈ వైట్ బోర్డ్ మీద మనం మ్యాగ్నెటిక్ని స్టిక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే బ్లాక్ బోర్డ్ ఇచ్చారు. వైట్ బోర్డ్ మీద ఇప్పుడు నేను లెటర్స్ని రాసి రబ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇందులో 2 చాక్స్ ఇచ్చారు. డస్టర్, మ్యాగ్నెటిక్ టాస్క్ బార్. ఇది ఓపెన్ చేశానో లేదో మా పాప అయితే నేను స్టిక్ చేస్తాను అని చెప్పి తను స్టిక్ చేస్తుంది. ఇందులో ఆల్ఫాబెటిక్స్ అండ్ నెంబర్స్ అండ్ కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయండి. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇలా ఇవ్వడం వల్ల ప్యాకింగ్లో ఒక సింగిల్ లెటర్ కూడా మిస్ అవ్వదు. ఇక్కడ ఉన్న స్టోరేజ్ ట్రేలో మన డస్టర్, చాక్ అండ్ పెన్ మొత్తం కూడా పెట్టుకోవచ్చు. నేను మొత్తం ఫిక్స్ చేశానండి. మా పాప తన వర్క్ స్టార్ట్ చేసేసింది. వైట్ బోర్డ్ మీద అయితే డ్రా చేస్తుందండి. తర్వాత రబ్ చేస్తుంది. వైట్ బోర్డ్ మీద రాయటం కంప్లీట్ అయిందంట. బ్లాక్ బోర్డ్ పెట్టమంటుంది. ఫైనల్గా అయితే చాలా బాగుందండి. పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. మా పాప అయితే ఆ బోర్డు మీద డ్రా చేస్తుంది. నాకైతే నా చిన్నప్పుడు స్కూల్ డేసే గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.